సుబ్బమ్మ ఏంటి డాన్స్ చేస్తున్నావు? టీ షోకి ఏమైనా వెళ్తున్నావా? ఏ లేదు లేదు, ఇండియా కప్ వచ్చింది అందుకే డాన్స్ చేస్తున్నా. కప్పా? ఏంటి ఏం కప్పు? మనం చాయ్ తాగుతామే, ఆ టీ కప్పా లేదంటే కాఫీ కప్పా? ఓకే గమ్మత్ చేయకు కానీ మన ఇండియాకి క్రికెట్లో కప్ వచ్చింది అందుకే డాన్స్ చేస్తున్నా. అవునా? అవును, మరి పార్టీ ఏం లేదా? ఎందుకు లేదు, కాంగ్రెస్ పార్టీ ఉందిగా. కాంగ్రెస్ పార్టీయా? నేను అనేది ఆ పార్టీ కాదు. మనం సక్సెస్ అయినప్పుడు లేదా ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా చిన్న పార్టీ చేసుకుంటాం కదా, అలాంటిది. అవునవును. మ్యాచ్ ఎవరు గెలిపించారు? గైనవలో హార్పిక్ పాండే నాట. అమ్మ సుబ్బమ్మ, అది హార్పికో డెటాలో అది కాదమ్మా, ఆయన పేరు హార్దిక్ పాండ్యా. నువ్వు ఇట్లా అనడం ఎవరన్నా క్రికెట్ ఫ్యాన్స్ చూసారంటే నిన్ను వచ్చి కొడతారు తెలుసా? క్రికెట్ గురించి నాకు నేర్పిస్తున్నావా నువ్వు? చల్ హట్. ఇంతకీ ఇండియా సౌత్ ఆఫ్రికా మీదే కదా గెలిచింది? నీకెవరు చెప్పారు అసలు దక్షిణాఫ్రికా మీద గెలిచింది? ఆ రెండు ఒకటే కదా. ఈ పిల్లకి ఇంగ్లీష్ రాదనుకుంటా. అవును సుబ్బమ్మ, మన ఇండియా ప్లేయర్స్ మరి గెలిచారు కదా, ఇండియాకి కప్పుతో వచ్చారా లేదా? రాలేదాడా, బోడబండలా మాడలు పడుతుందట అందుకే ఆగిర్రట. బోర్బండ? హలో సుబ్బమ్మ, అది బోర్బండ కాదు, బార్బోడాస్ అంటారు. ఏదో ఒకటి కప్పు తెచ్చిరా లేదా? అవును సుబ్బమ్మ, నీకు క్రికెట్ అంటే బాగా ఇష్టం అనుకుంటా కదా? అవునవును, మస్తు ఇష్టం క్రికెట్ అంటే నాకు. నేను 11 మందిని కానీ క్రికెట్ టీమే తయారు చేస్తా. ఓ సుబ్బమ్మ, 11 మంది అంటే అప్పుడు అట్లా కాదమ్మా, 22 మందిని కనాలి నువ్వు. 22 మంది దేనికి? 22 మందే కదా, మరి ఆపోజిషన్ టీంలో కూడా 11 మంది ఉండాలిగా. అవునవును, కావాలి కదా. కరెక్టా? దీనికేమైంది? వామ్మో, దీంతో అంటే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. అవును సుబ్బమ్మ, ఇంతకీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అదేంటంటే ఒకవేళ టీమిండియా ఆటగాళ్ళు మీ ఇంటికి ఫర్ సపోజ్ వచ్చారనుకో, నువ్వు వాళ్ళకి ఏం చేస్తావు? ఏం చేస్తా, ఇండియా కప్పు తెచ్చారు కాబట్టి కోడిని కోస్తా, మేకను కోస్తా, చేపలు తెస్తా, ముక్కసుక్క పెడతా. చెప్పడానికి నీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి సుబ్బమ్మ. అసలు అంత పెద్ద ఇండియా ప్లేయర్స్ అయినా మీ ఇంటికి ఎందుకు వస్తారు? పిచ్చి కానీ. అవును కదా, మా ఇంటికి ఎందుకు వస్తారు? అయినా వాళ్ళు మా ఇంటికి రాకపోతే నేనే దూకి చచ్చిపోతా. ఓ సుబ్బమ్మ, నువ్వు అట్లాంటి పనులేమీ అస్సలు చేయకు, నీకు దండం పెడతా. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి నేను ఏదో చేసి మీ ఇంటికి ఎవరినైనా ఒకరిని పిలిపిస్తాను. థ్యాంక్ యూ. అవును, ఒక విషయం సుబ్బమ్మ, దావత్ ఇస్తా అని అంటున్నావు కానీ అసలు మోడీ గారు ఎప్పుడో వాళ్ళకి దావత్ ఇచ్చేసారు తెలుసా? అట్లెట్లు ఇస్తారు మోడీ గారు? ఫస్ట్ నేను ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వాలని ఏంటి సుబ్బమ్మ, అక్కడ ప్రైమ్ మినిస్టర్ అమ్మా, అందుకనే వాళ్ళు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, అది కూడా కప్పు పట్టుకొని తెలుసా? మోడీ గారితో కప్పు పట్టుకొని ఫోటోస్ కూడా దిగారు. అవునా? అయితే మోడీ గారు నా ప్లాన్ కాపీ కొట్టారన్నమాట. ఏంటి, మోడీ గారు నీ ప్లాన్ ని కాపీ కొట్టడమా? అంత సీన్ లేదులే. సర్లే కానీ ఆయన అంటే మోడీ, ఇంకేముందిలే కానీ సెకండ్ దావతన నువ్వు ఇచ్చుకో, అయిపోతుంది. నేను పోయి మళ్ళీ దావత్ కావాల్సిన అన్ని తయారు చేసుకుంటా, పోతున్నా. ఇగో ముందుగానే చెప్తున్నా, నువ్వు పాంకాలను తీసుకురాలేవు అనుకో నిన్ను లేపేస్తా నేను. సుబ్బమ్మ, నేను చెప్తున్నా కదా, నువ్వు తీరుగా నీ దావత్ పనులు నువ్వు చేసుకో. 100% నేను వాళ్ళని నీ ఇంటికి పిలుచుకొనే వస్తా, ఓకేనా? తీసుకురావాల్సిందే, దావత్ ధూమ్ధామ్ చేసుకోవాల్సిందే. బాయ్, పోతున్నాయి మళ్ళా. బాయ్.